అక్క ఇంతకు ముందు పేపర్లో ఏప్రిల్ 1 కి ఏప్రిల్ ఫుల్ న్యూస్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏట్లేదంటే రోజు వేస్తున్నాం కదా, ప్రత్యేకంగా ఎందుకని మానేసి ఉంటారు. కరెక్టే. ఇవాళ నీ చేత్తో టీ తాగాలనుందే. కావాలంటే టీ పెట్టుకు తెచ్చుకోండి, నా చేత్తో ఇస్తాను. నవ్వెక్కువైంది నీకు. సర్లే గాని బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు? 6 అక్షరాలు రావాలి. మహిళా గ్యారేజ్. మహిళా గ్యారేజా? అదెలా? మరి చొట్ల పడ్డ బళ్ళను రిపేర్ చేసేది గ్యారేజ్ లోనే కదా. చూడు ఎన్ని చొట్లు పడ్డాయో, వెళ్ళి తీయించుకో. ఇప్పుడు నవ్వు. ఇంకా చూద్దాం. సర్లే గాని ఈ రోజు మీ ఇద్దరికి ఒక బంపర్ ఆఫర్. మా ఫ్రెండ్ షాప్ లో చీరల ఆఫర్ పెట్టారంట. వెళ్ళి విత్తలు విడిగా షాపింగ్ చేసుకోండి. ఏమైంది మీకు? హెల్త్ బానే ఉందా? నువ్వు ఉండగా నన్ను ఎవడేం చేస్తాడే? అది కాదు, బావేదో ఆఫర్ ఇచ్చాడు, వాడుకున్నాక వాదించచ్చు కదా. కొంచెం వాడు. కరెక్టే. సరే, మేము ఇప్పుడే రెడీ అయ్యాలమా? వెంటనే వెళ్ళండి, లేదంటే ఆఫర్ ఉన్న చీరలు అయిపోతాయి. అలాగే, త్వరగా పద. నాకు అసలు రెడ్ కలర్ చీరలేదు. హలో చారి గారు, సాటర్డే సింగిల్ గా ఇంట్లో ఏం చేస్తారండి? మా ఇంటికి వచ్చేయండి, మంచి సినిమా చూపిస్తాను. ఓకే. సినిమా మామూలుగా ఉండదు. పూర్వం రాజులకు ఉండేవి చేతిలో కత్తులు, నెత్తి మీద కిరీటాలు, గుర్రాలెక్కి యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు కత్తి గరిటైంది, కిరీటం కుచ్చుటోపి అయింది. మరి గుర్రాలు యుద్ధాలు ఉతుకుతున్నాం కదా బట్టలు, అయ్యే గుర్రాలు యుద్ధాలు. కాలమే దీనికి సమాధానం చెప్పాలి. అబ్బా, ఏంటి గడియారం వంక చూస్తున్నారా? కాలమే సమాధానం చెప్పాలన్నారు కదా, అందుకే చూస్తున్నాను. మీలాంటి కోడి మెదడు అందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి కిరీటాలు ఎట్టుకుని తిరగాల్సిన వాళ్ళు కిచెన్ లో గరిటెలు తిప్పుతున్నాం. మీరు ఇంకా ఇలాగే ఆలోచించారనుకోండి, కిచెన్ లో ఉండాల్సిన వాళ్ళు కాస్త వెళ్ళి పెళ్ళాల కాళ్ళ దగ్గర పడతాం. కొంచెం వాడండి. ట్రై చేస్తా. మన అనవసరంగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం శ్రీని గారు. అదే లవ్ మ్యారేజ్ చేసుకుని చేసుకునుంటే ఆల్రెడీ మనల్ని అర్థం చేసుకుని ఉంటుంది కాబట్టి అన్ని అదే చేస్తది. చేతది. మీ తలకాని ఎలక్కాయల రోట్లేసి పచ్చడి చేస్తది. ఇలా చేసుకుంటే మామూలు ఉప్మానే, అలా చేసుకుంటే మసాలా ఉప్మా. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మనం వెళ్తున్నప్పుడు సడన్ గా పాము కాటేయడు. లవ్ మ్యారేజ్ అంటే మనమే పావుని తుక్కుంటా వెళ్ళి నన్ను కాటేయి, నన్ను కాటేయి, నన్ను కాటేయి అని దాని ముందు డాన్స్ వేయడం. ఎక్కడ కొడితే అయినోళ్ళ కన్నా చెప్పుకోవచ్చు, అక్కడ కొడితే బాత్రూమ్ లో కూర్చుని గుక్కెట్టేయడం తప్ప ఏమీ పీకలేం. కరెక్టే. అయినా లైఫ్ అంటే అమ్మా నాన్న పెళ్ళం పిల్లలే కాదండి. మరి పప్పులు, ఉప్పులు, అప్పులు, ఈఎంఐలునా? చెప్పండి ఫ్రెండ్స్, మనకు సడన్ గా ప్రమోషన్ వచ్చి శాలరీ పెరిగింది అనుకోండి, అమ్మ ఇదంతా నా పూజలదయ్యే అంటాడు. నాన్న నువ్వు నా కొడుకురా అంటాడు. భార్య ఐ లవ్ యూ అంటాడు. ఫ్రెండ్ మామ పదరా బారికి వెళ్ళి మందు వేద్దాం. అప్పుడు ఫ్రెండే కదా ఎదవా. పూర్తిగా వెనకపోతే టెంక పగిలిపోద్ది. అదే సడన్ గా ఉద్యోగం దొబ్బింది అనుకోండి, అమ్మ ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టేవారా ఎదవా అంటాడు. నాన్న దొబ్బెట్టావా, అడుక్కు తిని గాని నన్నేం అడక్కు అంటాడు. భార్య నీలాంటి ఎదవని పెళ్లి చేసుకున్నందుకు డాష్ 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 డాష్. ఆ డాష్లో ఎన్ని బూతులన్నా రాసుకో. ఫ్రెండ్ మామ పదరా బారికి వెళ్ళి మందు వేద్దాం అంటాడు. చూసారా, ఇక్కడ ఏ సిచ్యువేషన్ లో నా సిమెంట్ కరెంట్ స్తంభంలో స్ట్రాంగ్ గా నిలబడింది ఫ్రెండ్ అక్కడ. దీన్ని పాణిగ్రహణం చేసుకున్నాక శనిగ్రహాలు లాంటి ఫ్రెండ్స్ అందరూ సైడ్ అయిపోయి రాహుగ్రహం లాంటి రాజకుమారి మిగిలిపోయిందండి. శనిగ్రహాలు అన్నానని డౌట్ పడకండి, అది వెళ్తా మంచి చేసిపోద్దంట. రాహుగ్రహం అలా కాదు, రాసి రంపానెట్టారు. మరి మీ ఆవిడ మీకు కోపం రాదా? ఎందుకు రాదు? కోపం రావడం అనేది మగాడికి ఉండాల్సిన లక్షణం, కానీ ఆ కోపాన్ని దిగమింగుకోవడం అనేది మొగుడికి ఉండాల్సిన లక్షణం. అంటే మొగుడు మగాడు కాదా? కాదు, మొగుడు అయ్యాక మగాడు చచ్చిపోతాడు. చిచ్చియా, మీరు పుష్ప ట్రైలర్ చూసారా? చూశాను. అందులో పులి 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం. అదే పుష్పయ్య అక్కడి నుంచి మైరైపోయాడంటే అలా ఆవిడొచ్చిందని అర్థం. ఇంతకీ ఈ రోజు మీరు గరిట పడడానికి అర్థం ఏంటి? ఉంది, కానీ ఈ సీన్ లో చెప్పేస్తే నా ప్లానింగ్ కి పెర్ఫార్మెన్స్ కి ప్రిఫరెన్స్ లేకుండా పోద్ది. నన్ను ఫాలో అయిపోండి, మీకు కూడా పని చేద్దాం.